నమస్తే అండి. జయరామకృష్ణ. నేటి సద్భావన. స్థిర బుద్ధి శాంతం లేనివాడు జ్ఞానాన్ని కోరుకున్నా అది వృథాయే అని చెప్తున్నారు. స్థిరమైన బుద్ధి ఉండాలి కదా, అంటే వేవరింగ్ మైండ్ లేకుండా ఎప్పుడు కన్సిస్టెన్సీ అనమాట. అంటే ఒకేలాగా బుద్ధి మాటికి మారిపోకూడదు అనమాట. ఒకరోజేమో నేను వస్తాను సత్సంగం కనుక్కోవడం బాగా చేసుకుంటాం, ఒకరోజు బాగా ఇన్స్పైర్ అయిపోతారు కొంతమంది, మళ్ళీ వెంటనే కిందకి పడిపోతారు, ఇంక మళ్ళీ ఏం అడ్రస్ ఉండదు అనమాట ఇంక వాళ్ళ గురించి. అట్లా కాదు, నిరంతరం ఒకే లెవెల్లో ఒకరోజు 10 నిమిషాలు ప్రేయర్ చేసుకొని, ఇంకో రోజు గంట చేసుకొని, ఇంకో రోజు అసలే చేసుకోకుండా పడుకొని ఉండిపోవడము, అట్లా కాదు. కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. రోజు నువ్వు ఒక 1/2 అవర్ భగవంతునికి కేటాయించగలవు అంటే రోజు 1/2 అవర్ చెయ్యి. అట్లా ఒక 3 months పాటించిన తర్వాత నీకు బాగా ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు పెంచుకో. నామజపం చేసుకుంటావా, ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. ఎన్నో వింటున్నాం కదా మనం ఏం చేసుకోవాలనేది చెప్తూనే ఉన్నాము. కాబట్టి స్థిరమైన బుద్ధి ఉండాలి, శాంతం ఉండాలి. సో ప్రధానికి మనం ఎగిరెగిరి పడుతున్నాము, ప్రధానికి రియాక్ట్ అవుతున్నాము. రియాక్ట్, రెస్పాండ్ 2 అంటారు కదా. రియాక్ట్ అవ్వడం అంటే ఎవరైనా ఒక మాట అంటే దానికి వెంటనే ఇంకా రిప్లై ఇచ్చేసేయడము, వాళ్ళని పడగొట్టేసేయాలి నా మాటలతో, నా శక్తితో అని అనుకోవడం, అది రియాక్ట్ అనమాట. అది రెస్పాండ్ అంటేనేమో వాళ్ళకి కరెక్ట్గా ఊరికే సమాధానం చెప్తాము, ఇంకా వెళ్ళిపోతాం అంతే అనమాట. దానికి ఎక్కువ ఫీల్ అవ్వము. రియాక్ట్లో ఏమో ఎక్కువ ఫీల్ అయిపోతాం అనమాట, మనకి పర్సనల్గా తీసేసుకుంటాము. రెస్పాండ్ అన్నప్పుడేమో దానికి జస్ట్ సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాం, లేదంటే ఒక చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. కాబట్టి అట్లా స్థిరబుద్ధి ఉండాలి, శాంతం ఉండాలి. అట్లాంటి వాళ్ళు జ్ఞానం కోరుకుంటే అది సరిపోతుంది, కానీ అవి 2 లేకుంటే మాత్రం జ్ఞానం అనేది రాదు అంటున్నారు. అంతే కదా. ఒకరోజు కూడా మనము కరెక్ట్గా ఒక 21 రోజులు మనం సాధన చేయలేకపోతున్నాము అంటే మనకి ఎలా జ్ఞానం వస్తుంది? ఏదో ఒక సాధన చేస్తేనే కదా, కాన్స్టెంట్గా చేయాలి. అందుకే కదా వీళ్ళకి లలితోపాసనలు 90 రోజులు చేయమన్నాం. కొంతమంది ఫోన్లు చేశారు వేరే వాళ్ళు, ఎన్ని రోజులు చేయాలి అన్నారు. అన్ని రోజులు అమ్మో అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ మాట అన్నా కూడా మేము లేదు, ఆ మాట అన్నారు కాబట్టి నేను ఇవ్వట్లేదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు లలితోపాసన గురించి, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అని చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లోనే భయపడుతుంటే, ఇప్పుడు మనకేమో ఫలితమేమో చాలా పెద్దగా కావాలనుకుంటాము, కానీ మన సాధన మాత్రం కొంచెమే చేయాలనుకుంటాము. అది మన దగ్గర వచ్చిన ప్రాబ్లం అనమాట. కాబట్టి నువ్వు మంచి ఎక్కువ సాధన చేస్తూ ఉంటే నీకు ఏమి ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు కదా. నీకు అనవసరం అనమాట, నువ్వు అంత సరెండర్ అయిపోవాలి భగవంతుడికి అని చెప్తున్నారు. కాబట్టి స్థిరబుద్ధి ఉండాలి, శాంతంగా ఉండాలి, అప్పుడు జ్ఞానం అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. పాఠంలోకి వెళ్దాం. మన సమర్థత యందు నమ్మకం కోల్పోయి పరిస్థితులకు బానిసలుగా మారిపోయే హక్కు మనకు లేదు. కాబట్టి అందరికీ ఉంటుంది. టాలెంట్ అనేది, సమర్థత అంటే చేయగలిగే శక్తి అందరికీ ఉంటుంది. ఇప్పుడు భక్తి చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకో జాబ్ గురించి అయినా, ప్రాపంచికతలోనైనా అందరికీ ఉంటుంది శక్తి. కానీ మనకి ఏదైనా నమ్మకం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయనుకో, అట్లా ఆ హక్కు లేదు మనకి. అలా నమ్మకం కోల్పోయి డీలా పడిపోకూడదు అని చెప్తున్నారు అనమాట. మన సమర్థత యందు నమ్మకం కోల్పోయి పరిస్థితులకు బానిసలుగా మారిపోకూడదు అని చెప్తున్నారు. పరిస్థితులు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఈరోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు, అంతే కదా. ఒక సమస్య తీరిపోయింది, కొన్నాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉన్నాము, తర్వాత ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. జీవితం అంటేనే ఇంకా సమస్యల వలయం వస్తూనే ఉంటాయి. కాకపోతే మన సాధన వల్ల వాటిని ఎదుర్కొనే శక్తి మనకు పెరుగుతుందన్నమాట. మనం దాన్ని లైట్గా తీసుకునే శక్తి పెరుగుతుంది. పనులను సమర్థవంతంగా నిర్వహించగల నేర్పు మనలో ఉన్నది. దానిని నిరంతరం ఆచరణలో చూపుతూ మనకు, మన తోటి వారికి కూడా ఉపయోగకరంగా జీవించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చూసుకోవడమే కాకుండా నువ్వు సక్రమంగా జీవించడం వల్ల నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారు కదా. కాబట్టి అట్లా మనము జీవించుదాము అని చెప్తున్నారు. మనం సక్రమంగా మన ఆచరణలలో చూపుదాము అనుకుంటున్నాను. నేర్చుకున్నది ఆచరణలో చూపించడానికి ప్రయత్నం చేయాలి. మన తోటి వారికి కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు జీవించాలి. టేక్అవే పాయింట్ ఇది తీసుకుందాము. మన జీవితము మనం మంచిగా శ్రద్ధగా జీవిస్తూ డౌన్ అవ్వకూడదు, తోటి వారికి ఉపయోగకరంగా ఉండేటట్టు జీవించాలి. నిరుత్సాహానికి, ఒంటరితనానికి ఎప్పుడు తావివ్వరాదు. ఇది చాలా మెయిన్ పాయింట్ చెప్పాలంటే. సో నిరుత్సాహం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలంతే. నీకేముందో ఏం లేదో సంబంధం లేదు. నువ్వు ఉత్సాహంగా ఉంటే పాజిటివ్ థింగ్స్ నీ లైఫ్లోకి వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడు ఇలా డీలా పడిపోయి ఉంటే ఏమి రావు. కాబట్టి
ఎప్పుడు పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తేనేమో మన లైఫ్లోకి అన్ని పాజిటివ్ థింగ్స్ అట్రాక్ట్ అవుతుంటాయి. మనం ఎలా ఉంటామో అలాంటి విషయాలు మన దగ్గరికి వస్తుంటాయి అన్నమాట. అట్లా మనము ప్రయత్నం చేయాలి. నిరుత్సాహానికి, ఒంటరితనానికి ఎప్పుడు తావివ్వరదు. ఒంటరితనం మనకి వచ్చింది, ఏదో ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఒంటరిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నా కూడా కొందరికి ఒంటరిగా అనిపిస్తుంటుంది. అయితే ఆ ఒంటరితనాన్ని మనం బ్లెస్సింగ్గా తీసుకోవాలన్నమాట. బ్లెస్సింగ్గా తీసుకుని సాధన వైపు మళ్ళాలి. అప్పుడు మనకు ఆ ఒంటరితనం అనేది ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి కొంతమంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు దాన్ని కూడా ఒక బ్లెస్సింగ్గా తీసుకుని, టైం ఉంది కదా, నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు కదా, టైం ఇచ్చాడు కాబట్టి నేను సాధన చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, మనల్ని మనము ఉత్సాహపరచుకోవాలన్నమాట. బయట వాళ్ళు ఎవరో వచ్చి మనకేమి ఉత్సాహపరచలేరు, అది ఎంతసేపు కూడా ఉండదు అనమాట. బయట వాళ్ళు వచ్చి చేసింది ఎంతసేపు ఉండదు. కాబట్టి మనకు మనమే ఉత్సాహాన్ని తెచ్చుకొని ఒంటరితనం నుంచి దూరం అయిపోయి ఆ ఒంటరితనాన్ని కూడా మనం బ్లెస్సింగ్గా తీసుకోవాలంట. ఎప్పుడైనా పరిస్థితుల ప్రాబల్యం వలన ఒంటరితనం ఏర్పడినా దాన్ని ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నత ఆదర్శాల ఏడల ప్రేమను పెంపొందించుకుంటూ వాటిని జీవితంలో ప్రతిఫలింపజేసేందుకు ఆ సమయాన్ని వినియోగపరచుకోవాలి. ఇందాకే చెప్పాం కదా, మనము ఏదో పరిస్థితులు బాగలేక ఒంటరిగా జీవించాల్సి ఉంది, నీకు పిల్ల పాపలతో అన్ని బాధ్యతలు తీరిపోయాయి. అప్పుడు ఏం చేయాలి? అటువంటి సమయాన్ని మనం చాలా శ్రద్ధగా భగవంతుని సేవకు వినియోగించుకోవాలన్నమాట. భగవంతుని ఆరాధించడానికి, భగవంతునికి దగ్గర అవ్వడానికి వినియోగించుకోవాలన్నమాట. ఇప్పుడు సూరినాగమ్మ అని మనకి రమణాశ్రమ లేఖలు అని ఉంటాయి. రమణ మహర్షి తెలుసు కదా అందరికీ. రమణ మహర్షి గారు ఏవైతే మాట్లాడారో అవన్నీ ఆమె వాళ్ళ లేఖల రూపంలో వాళ్ళ అన్నగారికి రాస్తుంది అనమాట. అక్కడి నుంచి అరుణాచలంలో ఉంటుంది. అంతకుముందు అరుణాచలంకి చేరకముందు ఆమె చాలా చిన్నతనంలో పెళ్ళవుతుంది. ఆమెకి చిన్నతనంలోనే భర్తను కూడా కోల్పోతుంది. దాదాపు 12 సంవత్సరాలకి అంతా అయిపోతుంది, భర్తను కోల్పోతుంది. చాలా ఏళ్ళు ఒక చీకటి గది లాంటి దాంట్లో ఒక గదిలో ఉండిపోతుంది అనమాట. ఆ గదిలో ఎట్లా అంటే తేళ్ళు, జర్రులు అన్నీ ఉండేవంట. అయినా కూడా ఆమె అసలు ఏం పట్టించుకోకుండా అలా పడుకుని ఉండి అలా నిరుత్సాహంలో ఉండిపోయేదంట. ఉంటే ఒకసారి ఆమెకి ఒక గురువు కల్లో కనిపించారనమాట. కల్లో కనిపించి అరుణాచలం గురించి ఆమెకు అర్థమయ్యేటట్టు ఆ కళలో కనిపించి చెప్పడం వల్ల అప్పుడు ఆమె అరుణాచలం అనేది ఒకటి ఉంది, నేను వెళ్ళాలి, గురువుని కలుసుకోవాలి అని అప్పటి నుంచి ఆమె అక్కడ ఆ కండిషన్స్లో నుంచి బయటపడి ఇంకెప్పుడు అరుణాచలంలో రమణుల వారికి సేవ చేసుకుంటూ, అక్కడ అరుణాచలేశ్వరుడికి సేవ చేసుకుంటూ తన జీవితం తరింపజేసుకుంటుంది. పైగా అప్పుడు రమణుల వారు మాట్లాడిన మాటలన్నీ వాళ్ళ అన్నగారికి ఉత్తరాలుగా రాస్తుంటుంది. అవే ఇప్పుడు రమణాశ్రమ లేఖలు అని సూరినాగమ్మ రాసినటువంటి రమణాశ్రమ లేఖలని పెద్ద పుస్తకం ఉందన్నమాట. అవి తర్వాత ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. కాబట్టి ఆమె ఏం చేసింది, కొన్ని రోజులు చీకట్లో మగ్గిపోయింది, తన భర్తను కోల్పోయింది, ఇంకేం లేదు. ఆ కాలంలో అయితే ఇంకా శిరోముండనం కూడా చేయించేవాళ్ళంటే గుండు చేయించేస్తారంట భర్త కోల్పోయిన స్త్రీకి. ఎందుకంటే మన కేశాలు మనకు ఉండడం వల్ల, వెంట్రుకలు ఉండడం వల్ల మనకు అహంకారం ఉంటుందంట, అందంగా ఉన్నామని ఇంకోటని. కాబట్టి భర్తను కోల్పోయిన స్త్రీకి ఇవన్నీ అవసరం లేదని ఆ కాలంలో అలా చేసేవారంట. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నోళ్ళు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండి అట్లా ఏమి చేయలేదు. వాళ్ళు ఎంకరేజ్ చేశారు, ఈమె వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను ఉంటాను అని చెప్తే సరే అని వాళ్ళు పంపించారనమాట. ఆమె కూడా అక్కడే ఉండిపోయి చాలా ఏళ్ళు తను జీవనాన్ని చక్కగా భగవంతుని సేవలు చేసుకుని తరించిందనమాట. కాబట్టి అట్లా మనము పరిస్థితుల ప్రాబ్లం వల్ల అలా ఏదైనా ఒంటరితనం ఏర్పడినప్పుడు, ఏదైనా విషాదం మన జీవితంలో కలిగినప్పుడు దాన్ని మనము బ్లెస్సింగ్ లాగా తీసుకొని దాన్ని మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకోవాలన్నమాట. కాబట్టి ఆ సమయాన్ని మనము వినియోగించుకోవాలి అంటున్నారు. కాబట్టి ఈ టేక్అవే పాయింట్, ఈ పాఠం నుంచి ఏం చేసుకోవచ్చు మనం అంటే, మనము ఒంటరితనము ఏదైనా ఉన్నప్పుడు కానీ లేదా విషాదాలు ఏమైనా ఉన్నప్పుడు కానీ వాటిని బ్లెస్సింగ్గా తీసుకుని భగవంతునికి వైపుగా మన ప్రయాణాన్ని సాగించాలి. ఆ సమయాన్ని భగవంతునికి కేటాయించాలి అని అనుకుందాం. సరేనా? ప్రార్థన. హే జ్ఞానస్వరూప, నా జీవితానికి శక్తికి నీవే ఆధారం. నిన్ను నాకు వ్యక్తీకరించి నాలో ఉన్న సంశయాలను, అంధకారాన్ని పారద్రోలు. కాబట్టి గణపతి ఉపాసనాన్ని నేను పోయినసారి కూడా చెప్పాను నేను మీకు. గణపతయే నమః అని రోజుకి కనీసం 1000 సార్లు జపం చేయాలి. 1000 సార్లు 1000 జపం చేయాలంటే 10 మాలలు చేస్తే 1000 చిల్లర అవుతుందనమాట.
ఒక మాల చేస్తే 108 కదా, అట్లా 10 మాలలు చేశారనుకోండి రోజు. గం గణపతియే నమః. గణపతిని ఉపాసించడం వల్ల మనలో ఇవి అభద్రతా భావం ఉంటాయి కదా, డౌట్ఫుల్ నేచరు, ప్రతిదాన్ని అనుమానించటము, ఇట్లాంటి సంశయాలు రావటము, అవన్నీ పారద్రోలుతాడంట గణపతి ఉపాసన వల్ల. కాబట్టి మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, కాకపోతే మనకి ఏది చేయాలి అనేది ఏం తెలియదు. ఒకటి తెలిసినా అంత ఉత్సాహం లేదన్నమాట మనకు చేయాలని చెప్పేసి. అట్లా ఎవరైనా 3 months కనుక రోజుకు 1000 సార్లు గణపతి మంత్రాన్ని జపించగలిగితే అసలు ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతేనేమి అసలు మొత్తం యూనివర్సల్ ఎనర్జీ అంతా వాళ్ళ ద్వారా ఫ్లో అవుతుందన్నమాట. అప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది. అట్లా ఏదైనా ఒక్క మంత్రం పట్టుకొని ఒక 3 నెలలు ఉపాసన చేయాలన్నమాట. మాకు ఇప్పుడు గణపతి మంత్రాన్ని చేయిస్తున్నారు, అదే దాంట్లో ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంది అది చేస్తూ ఉంటే. ఒక్కొక్క మంత్రాన్ని బాల మంత్రము ఇట్లా శ్రీ విద్యలో రకరకాలు ఉంటాయి, దాన్ని స్టెప్ బై స్టెప్ చేయిస్తూ ఉంటారన్నమాట గురువులు. ఒక్కొక్కటి చేయడం వల్ల ఏమవుతుందంటే మన చక్రాస్ అంటారు కదా లోపల, ఇవన్నీ ఉంటాయి కదా, విశుద్ధి చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, మూలాధార చక్రము, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఒక్కొక్క మంత్రానికి ఒక్కటి. ఇప్పుడు గణపతి మంత్రానికి ఏమో మూలాధార శక్తిని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఫిజికల్ వరల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం మనము ఆధ్యాత్మికత వైపు వెళ్ళటానికి బేసిక్ అనమాట. అది బేసిక్గా ఫస్ట్ ఎవరైనా గణపతిని ఉపాసన చేస్తారు. సో విఘ్నాలు తొలగిపోతాయి, మనకి అనుమానాలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి, మనం చాలా కాన్ఫిడెంట్ పర్సన్గా అవుతామన్నమాట. అట్లా ఎవరైనా చేయాలనుకుంటే నేను చెప్తాను వాళ్ళకి ఆ మంత్రం ఎలా చేయాలి అనేది కూడా, అది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారు, నిన్ను నాకు వ్యక్తీకరించి నాలో ఉన్న సంశయాలను, అంధకారాన్ని పారద్రోలు. సో మనకి ఎప్పుడు అట్లా డౌట్ఫుల్ నేచర్ లేకుండా నన్ను కాపాడుతండ్రి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒకటి చెప్పారు రండి సత్సంగంకి అంటే ఏమొస్తుందో, ఏం చెప్తారో, ఏమైనా డబ్బులు అడుగుతారో, ఇంకోటో, అట్లా సంశయాలు వచ్చేస్తుంటాయి అనమాట కొంతమందికి. ఇంకా ఒక ఆవిడైతే బాగా సత్సంగాలు చెప్తారు, ఆవిడ ఫేస్బుక్లో చూశాను, ఆవిడని పరిచయం అయిందనమాట. చాలా బాగా చెప్తున్నారు కదా అని మన గ్రూప్లో కూడా, వేదాంత విచార గ్రూప్లో కూడా యాడ్ చేశాను ఆమె నంబర్ ఉండింది. ఆమెను అడిగి మాకు కూడా చెప్పండి అప్పుడప్పుడు, గురువారం నేను చెప్తే ఇంకో రోజు ఇంకోరు చెప్తే బాగుంటుంది కదా అంటే, ఆమె ఏం చేశారు, నెలకు ఒక 2000 రూపాయలు ఇవ్వగలిగితే నేను చెప్తానన్నారు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎంత గొప్పగా రమణ మహర్షి గురించి మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద విషయాలు, భాగవతం గురించి మాట్లాడుతున్నారు, ఫేస్బుక్లో అన్నీ బాగున్నాయి. నేను కూడా విని ఇన్స్పైర్ అయ్యాను, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇటువంటి ఆమె మన గ్రూప్లో వాళ్ళకి కూడా వచ్చి చెప్తే బాగుంటుంది కదా అని అడిగి యాడ్ చేస్తే చెప్తానన్నారు స్టార్టింగ్లో. కానీ డబ్బులు అడుగుతున్నారు అనమాట, దానికి కూడా డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మళ్ళీ దానికి ఆమె కన్విన్సింగ్గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆమెకి చలికాలంలో దుప్పట్లు పంచడం ఇష్టమంట, ఆమె ఏమీ సంపాదిస్తలేదు కాబట్టి నేను దుప్పట్లు పంచుతాను ఆ వచ్చిన డబ్బుతో అంటున్నారు. అయితే మనకు గురువులు చెప్పేది ఏమిటి అంటే, ఎప్పుడైనా నువ్వు భగవంతుని గురించి ఒకరికి ఏదైనా బోధించాలన్నా, ఒకరికి ఏదైనా అర్థం అయ్యేటట్టు చెప్పాలన్నా ₹1 కూడా తీసుకోకూడదు. అది సేవ అంతే. నువ్వు నీకు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నావు అంతే. అవతల వాళ్ళు బాగుపడాలనుకుంటే బాగుపడతారు, అంతేగాని దానికి నువ్వు డబ్బులు తీసుకుని మాత్రం అసలు ఎప్పుడు చెప్పకూడదు అని చెప్తారనమాట. అది నాకు చాలా వింతగా అనిపించింది. చూడండి ఒక్కొక్కరు ఎలా ఉంటారనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట. కాబట్టి అది సేవ చేసినట్టు కాదు కదా. అప్పుడు డబ్బులు తీసుకుని నువ్వు పాఠం చెప్తే ఏమొస్తుంది, మామూలు టీచర్ చెప్పినట్టు అవుతుంది అంతే కదా, బయట ట్యూషన్స్ చెప్పినట్టు. కాబట్టి అట్లా కాదు, నువ్వు ఇదే సేవ కదా. ఇంకా ఆమె వేరే సేవ, ఆ వచ్చిన డబ్బుతో వేరే సేవ ఏమీ చేయనక్కర్లేదనమాట. ఆమె ఇక్కడ నిస్వార్థంగా ఒక నలుగురికి తనకున్న జ్ఞానాన్ని పంచగలిగితే అదే పెద్ద సేవ. యాక్చువల్గా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడమే చాలా గొప్ప దానము అని చెప్తారనమాట. ఎవరికైనా జ్ఞానాన్ని దానం చేయడమే చాలా గొప్ప దానము అని చెప్తారు. ఆమె మరి బెడ్షీట్లు దానం చేయడమే గొప్ప దానం అనుకుంటా ఉంది కాబట్టి డబ్బులు అడుగుతూ ఉంది. నా వల్ల కాదు, నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను చెప్పండి. నేను కాదమ్మా అలా ఇవ్వలేము, ఏమనుకోవద్దండి. ఒకవేళ పోనీ శాంపుల్గా ఒకరోజు చెప్పండి అంటే కూడా అట్లా కూడా ఆమె టైం వేస్ట్ అని చెప్పేసి చెప్పట్లేదు అనమాట. చూడండి ఎంత వింత మనుషులు ఉంటారంటే, అది మళ్ళీ చాలా భక్తిపరాలు, చాలా కవితలన్నీ రాస్తూ ఉంటున్నారు. ఎవరైనా చూస్తే ఇంకెంత భక్తి ఉందో అనుకుంటారు. నిజంగానే ఆమె బాగా భక్తిపరాలు, కానీ
ఆ క్లారిటీ లేదనమాట ఆమెకి. సేవ ఎలా చేయాలి అనేది క్లారిటీ లేదు. ఇక్కడ చేసిన సేవే కదా, దీనితో మళ్ళీ ఇక్కడ డబ్బులు సంపాదించి దాన్ని అంటే ఆమెకు అది ఇష్టమైతే ఒకవేళ నీ వల్ల అవుతే చేయాలి, అంతేగాని ఇలా సంపాదించి కాదు అని చెప్తున్నాం అనమాట. కాబట్టి అది అంధకారంని ఎవరికైనా ఉంటుంది అంధకారం. ఎన్నో పుస్తకాలు చదివి సత్సంగాలు చెప్పే వాళ్ళకు కూడా అంధకారం లేకుండా ఏమి ఉండదన్నమాట. చాలా రేర్గా ఉంటారు కరెక్ట్గా చెప్పింది పాటించేవాళ్ళు. కాబట్టి నా ఆలోచనలు నా ప్రార్థనలు విలువైనవిగా ఉండి నీ అనంత జ్యోతిని నేను పొందేదను గాక అంటున్నారు. కాబట్టి మనం ఆలోచనలు ఎప్పుడు విలువైనవిగా ఉండాలండి. ఏదో వేస్ట్ ఆలోచనలు చేయడము, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడము, ఏదో మనము లైఫ్ ఊరికే ఆర్డినరీగా జీవించటము అట్లా ఉండకూడదు. మన వల్ల సమాజానికి ఏదైనా మంచి జరగాలి, మన వల్ల నలుగురికి లేదు, మనల్ని మనమైనా ఉద్ధరించుకోవాలి అని అనుకుని మంచి ఆలోచనలు పెట్టుకుంటే అప్పుడు నిజంగానే మంచి జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి నా ఆలోచనలు నా ప్రార్థనలు విలువైనవిగా ఉండి నీ అనంత జ్యోతిని నేను పొందేదను గాక. అనంత జ్యోతి అంటే వెలుగు అంటే జ్ఞానాన్ని పొందుతాను గాక అని అంటున్నారనమాట. దీని ద్వారా అన్ని విషయాలు నాకు తెలుస్తాయి, అంతే కదా. జ్ఞానం ఉంటే మనం ఇప్పుడు యోగ వాసిష్టం అవన్నీ డీల్ చేస్తున్నాము. చాలా మీకు చేంజ్ అవుతున్నారు కదా చాలామంది. నేను ఇది మానేశాను, నేను వేరే వాళ్ళని తప్పు పట్టడం మానేశాను అంటున్నారు. కొంతమంది నేను బలహీనతల్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. కొంతమంది అనవసర విషయాలు వేరే వాళ్ళతో మాట్లాడి వృధా చేయము మేము కాలాన్ని అని చెప్తున్నారు. అంటే ఇదంతా ట్రాన్స్ఫర్మేషనే కదా. ఎప్పుడు వచ్చింది అది? జ్ఞానాన్ని వినడం వల్ల, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం వల్ల, జ్ఞానం మీద ఉన్న ప్రేమ వల్ల, జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకోవడం వల్ల వచ్చిందనమాట. ఆ శ్రద్ధ వల్ల వచ్చింది. కాబట్టి దీని ద్వారా అన్ని విషయాలు నాకు తెలుస్తాయి. ఆ జ్యోతితో నా హృదయాన్ని నింపి మరి దేనికి దానిలో చోటు ఇవ్వకు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. మొత్తం భగవంతుడిని నింపేసుకోవాలి హృదయంలో. కనీసము ఇంట్లో వాళ్ళకు కూడా స్థానం ఉండకూడదు అని చెప్తారనమాట. ఇంట్లో భార్యాభర్తలకు కూడా ఒకరికొకరు వాళ్ళని హృదయంలో పెట్టుకోకూడదు. అంత డిటాచ్డ్గా ఉండాలి. సంసారంలో ఉంటూనే అంత డిటాచ్మెంట్గా ఉండాలి. వాళ్ళు ఉన్నారు అంతవరకే. వాళ్ళకి నేనేం చేయాలి? వాళ్ళకి చేయాల్సిన డ్యూటీ నేను చేయాలి. తర్వాత ఎక్కడికి వచ్చేయాలి? భగవంతుని పాదపద్మాల దగ్గరికి వచ్చేసేయాలి అని అట్లా మనము సాధన చేయాలని చెప్తున్నారనమాట. కాబట్టి ఆ జ్యోతితో నా హృదయాన్ని నింపి మరి దేనికి దానిలో చోటు ఇవ్వకు అంటున్నారు. సో ఇక్కడితో ఆపేసి మిమ్మల్ని మాట్లాడమని చెప్తాను నేను, సరేనా? సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.